మనకు డివిజన్లో గత కొన్ని రోజుల నుంచి బైక్ దొంగతనాలు అవుతున్నాయి. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, కొంతమంది కంప్లైంట్ చేయట్లేదు. బైక్ దొంగతనాలు అవుతున్న సందర్భంలో ఇది ఎస్పీఆర్ దృష్టికి పోయినప్పుడు ఎస్పీఆర్ మన జిల్లాల డివిజన్లో ఎక్కువ బైక్ దొంగతనాలు అవుతున్నాయి, స్పెషల్ టీమ్స్ పెట్టమని చెప్తే కొండమల్లేపల్లి సిఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసినాం. ఆ స్పెషల్ టీము మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఒక కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర కొండమల్లేపల్లి ప్రాపర్లో. ఆ కేసు పట్టుకొని దాని డిటెక్షన్లో పోయినప్పుడు ఒక నలుగురు గ్యాంగ్ని గుర్తించారు. ఈ నలుగురు కూడా మీకు భక్తుల శివ ఎలియాస్ లడ్డు, ఏరుకొండ గౌతమ్ ఎలియాస్ చింటూ, వరికుప్పల అశోక్, ఇంకొకడు శివ ఎలియాస్ కరీం, వీళ్ళు ముగ్గురు కూడా ఈ చింతపల్లికి సంబంధించిన వ్యక్తులు. ముగ్గురు కూడా స్టూడెంట్స్, 18, 19, 20 ఇయర్స్ ఓల్డ్ నలుగురు కూడా. ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి జల్సాలకు, ఈ చెడు అలవాట్లకు, ఖర్చులకు ఈ బాగా అలవాటైపోయి ఈజీ డబ్బు సంపాదించాలన్న మార్గంతో వీళ్ళు ఐసోలేటెడ్ ఇండ్లు దగ్గర కానీ బైకులు ఎక్కడైనా ఆపితే వాటిని గుర్తించి ఫేక్ కీ తీసుకుపోయి ఆ బైకులు ఓపెన్ చేసుకొని తీసుకుపోయి వాటిని తక్కువ రేటుకి అమ్మేసుకోవడం, ఎవరి పడితే వాళ్ళకి అమ్మేయడం చేస్తారు. ఆ క్రమంలో గుర్తించి ఈ సిఐ ధనంజయ్, ఆయన టీము నరసింహులు మరియు మూర్తి, మల్లెపల్లి, గుడిపల్లి నరసింహులు, వాళ్ళ టీం వచ్చేసి మొత్తం హేమునాయకు, భాస్కరు, వెంకటేషు, శేఖర్ రెడ్డి, హోంగార్డ్ లక్ష్మయ్య, రమేష్లు, వీళ్ళొక టీంగా చేసి మొత్తం 17 వెహికల్స్, దొంగతనమైన 17 వెహికల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది. 15 కేసులు రిపోర్ట్ అయినాయి, 15 కేసులు కట్టినాం. మన దగ్గరతో పాటు ఇక్కడ కొనమల్లేపల్లితో పాటు చింతపల్లి 2 కేసులు, గుడిపల్లి 3 కేసులు, ఇంకా యాచారంలో 2 కేసులు, ఇంకొకటి మాడుగులో 1 కేసు, దేవరకొండలో 1 కేసు, ఇన్నైనాయి. ఇంకొక 2 వెహికల్కి సంబంధించి డేటా రావాల్సి ఉంది, అది కూడా ట్రై చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దగ్గర ఒక 10 లక్షల వర్త్ చేసే వెహికల్స్ రికవరీ చేశారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా సిఐ గారికి, వాళ్ళిద్దరు ఎస్ఐలకు, వాళ్ళ టీముకు నా తరపున అభినందనలు తెలుపుతున్నా. ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేసి ఈ టీంని. వీళ్ళందరికీ ఎస్పీ గారి తరపు నుంచి రివార్డ్స్ పంపమని చెప్పిండు. ఈ కష్టపడి పనిచేసే టీం అందరికి కూడా రివార్డ్స్ పంపిస్తున్నాం. ఎక్కడైనా బైక్లు ఏమైనా థెఫ్ట్ అయితే మీరు కూడా ఇమీడియట్ దరఖాస్తు ఇవ్వమని చెప్పండి. పోలీసు ఖచ్చితంగా ఈ చాలా బైక్లకు మనకు ఇంటిమేషన్ కూడా లేదు, గతంలో పోయింది కూడా చెప్పట్లేదు వాళ్ళు. మనమే మళ్ళీ ట్రేస్ చేసి పట్టుకున్న వాళ్ళని. ఇప్పుడు ఇంకా 2 వెహికల్ ఉన్నాయి కానీ ఓవర్ దొరకట్లేదు మాకు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. కాబట్టి ఈ వర్క్ చేసినటువంటి ఈ టీంని అభినందిస్తూ ఇంకా కొన్ని దొంగతనాలు కూడా మన టౌన్లో ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో డిటెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నది. మీరు ఖచ్చితంగా మల్లెపల్లి ప్రాపర్లు అయినాయి కానీ మిగతా డివిజన్లు ఎక్కడైనా దొంగతనాలు కూడా ఈ ఇయర్ ఎండింగ్కి డిటెక్ట్ చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.